హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ ఫ్యామిలీ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనము ఎప్పుడు సున్నుండలే కాకుండా ఇలా కొత్తగా ట్రై చేద్దాము. హెల్త్కి చాలా మంచిదన్నమాట. మనకి ఎండాకాలంలో చలవ కూడా చేస్తుంది. ఇవి ఎలా తయారు చేయాలో అయితే ఒక్కసారి మనం వీడియోలో చూద్దాము. ఇక్కడ వచ్చేసి నేను మినపగుళ్ళు తీసుకున్నానండి. ఇలా మినపగుళ్ళని 1 కప్పు మినపగుళ్ళు తీసుకున్నాను. ఇక్కడ నేను బార్లీ హాఫ్ కప్ తీసుకున్నాను. అలాగే ఇక్కడ పావు కప్పు సాబ్దాన్ తీసుకున్నాను. ఇక్కడ మనకి ఈ మినపగుళ్ళను ఒక మంచి టవల్ మనకు ఒకసారి వాటర్లో పిండేసుకోవాలి. అది గట్టిగా పిండి ఆ తర్వాత ఇలా మినపగుళ్ళను ఒకసారి ఇట్లా శుభ్రం చేసుకోవాలి. ఎందుకంటే దీనిలో ఏదో పౌడర్ లాగా వస్తుంది, ఏదో పొడి కలుపుతారు కదా. మనం కడిగినప్పుడు చూడండి చాలా మనకి గంజిలాగా వస్తూ ఉంటుంది కదా. అదంతా ఒకసారి ఇలా అంటే ఇట్లా మంచి ఒకసారి టవల్ని వాటర్లో తడుపుకొని ఇలా తుడిచామనుకోండి, ఆ పైనదంతా వెళ్ళిపోతుంది. ఎలాగో మనం వీటిని మంచిగా దూరగా వేయించుకుంటాం కాబట్టి ఒక్కసారి అయితే ఇలా మంచిగా పదని టవల్తో అయితే ఒక్కసారి ఇలా అంతా నీట్గా తుడుచుకోండి. అలాగే ఇక్కడ బార్లీ కూడా అలాగే సేమ్ అలాగే తుడిచేసుకొని ఒక బౌల్లో వేసుకోండి అన్నీ. ఇక్కడ మనం స్టవ్ వెలిగించేసుకొని ఒక కడాయి పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత మినపగుళ్ళను వేయించుకుందాము. సిమ్ములో పెట్టి వేయించుకోవాలన్నమాట. లేదంటే లోపల వేగవు, పచ్చి పచ్చిగా ఉంటుంది. సిమ్ములో పెట్టి చక్కగా మనము వేయించామనుకోండి చాలా బాగా వేగిపోతాయి. ఒక్కసారి నోట్లో వేసుకొని కటుక్మని సౌండ్ వస్తుందా లేదా అనే వరకు చెక్ చేయండి. మనకు స్మెల్ కూడా వస్తుంది వేగినట్టుగా, కలర్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది. అప్పటి వరకు దోరగా మంచి కలర్ వచ్చేంత వరకు ఇలా వేయించేసుకోండి. ఇలా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోండి. అలాగే సేమ్ అదే ప్యాన్లో మనము బార్లీ కూడా వేయించుకోవాలి. సేమ్ అలాగే సిమ్ములో పెట్టేసుకొని మంచిగా దోరగా మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించాలి. అలాగే ఒకటి తీసి మనం నోట్లో వేసుకోవాలన్నమాట. కటుక్మని శబ్దం వస్తుంది కదా, అప్పుడు వేగిపోయాయి, లోపల కూడా వేగాయి అని మనకు తెలిసిపోతుంది అనమాట. అలాగే మనకి సాబ్దాన్ కూడా అలాగే దోరగా వేయించేసుకొని సేమ్ బౌల్లో వేసేసుకోండి. అది కంప్లీట్గా చల్లారనివ్వాలన్నమాట. ఇక్కడ వచ్చేసి మనము బెల్లంని ఇలా తురిమి పెట్టుకోవాలి. ఇలా తురుముకోవాలన్నమాట. మనకి ఎంత అవసరమో అంత తురుముకోవాలి. మీరు ఎంత క్వాంటిటీ అయితే మీరు అంటే ఎంత స్వీట్ తినగలుగుతారో అంత వేసుకోండి. నేనైతే ఇలా బెల్లాన్ని ఇలా తురుముకుంటున్నాను. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇవి కంప్లీట్గా చల్లారాయి కదా, ఒక మిక్సర్ జార్లో వేసుకొని మంచిగా అంటే ఫైన్గా పౌడర్ చేసుకోండి. ఇలా పౌడర్ చేసుకొని సేమ్ బౌల్లో వేసుకోండి. అలాగే ఇక్కడ వచ్చేసి మనము బెల్లం తురుముకున్నాం కదా, ఆ తురిమిన బెల్లాన్ని కూడా ఈ ఒక్కసారి మిక్సర్ జార్లో అదే సేమ్ మిక్సర్ జార్లో ఒక్కసారి వేసుకోండి. ఇది కొంచెంగా వేసుకోండి, ఆ తర్వాత ఈ పొడి కొంచెం వేయండి. అలాగే మీకు ఎంత క్వాంటిటీ మీరు బెల్లం కానీ షుగర్ కానీ మీరు ఎంత క్వాంటిటీ ఇష్టపడతారో, కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు, కొంచెం తక్కువ తినే వాళ్ళు ఉంటారు కదా, దాన్ని బట్టి మీరు ఒక్కసారి అయితే చెక్ చేసుకొని బెల్లం కానీ షుగర్ కానీ యాడ్ చేసుకోండి. ఇలా వేసుకొని ఒక్కసారి మనము మొత్తం మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత మనము ఇక్కడ అదే ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకొని మనము డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ మీకు ఏమి ఇష్టమైతే అవి కిస్మిస్లు ఇలా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిని మనము మనం వేడిగా ఉంటుంది కదా, ఆ వేడిగా ఉన్నప్పుడే మనం ఇందాక పట్టుకున్న మిశ్రమం ఉంది కదా, మనము మినపగుళ్ళు ఇంకా బార్లీ మనకు సాబ్దాను వీటిని వేయించి పెట్టుకున్నాం కదా, అందులో ఆ పౌడర్లో ఈ నెయ్యిని కూడా వేసి మనం డ్రై ఫ్రూట్స్ కిస్మిస్లు వేసుకున్నాం కదా, ఇది కొంచెంగా వేసుకొని ఒక్కసారి స్పూన్తో కలపాలండి. వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్తో కలిపి గరిట వేసుకొని వేయించుకున్నాం కదా, దాంతో ఒక్కసారి కలిపి ఆ తర్వాత ఇలా కొంచెం చేత్తో కలుపుకోవాలి. ఇలా మెల్లిమెల్లిగా కలుపుకోవాలి, చాలా వేడిగా ఉంటుంది. మళ్ళీ కొంచెంగా నెయ్యి వేసుకుంటూ మనము ఉండలు చుట్టుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే ఒక్కసారి మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ దాంట్లో వేసి ఒక్కసారి అయితే కలుపుకొని మళ్ళీ తర్వాత అంతా నెయ్యితోటి కొంచెంగా నెయ్యి వేసుకుంటూ మనం ముద్దలు చుట్టుకోవాలి. ఇలా కొంచెం ఏమన్నా నెయ్యి తక్కువగా అనిపిస్తే మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకుంటూ ఇలా ఉండలైతే చుట్టుకోవాలి. మనకి ఇందులో మినపగుళ్ళు ఇంకా మనకి బార్లీ తర్వాత వచ్చేసి సాబుదాను ఇవి మనకైతే చలువ అండి. మినపగుళ్ళు హీట్ అంటారు కానీ ఇవి రెండైతే చలువ, మనకైతే చాలా చాలా మంచిదన్నమాట హెల్త్కి. బార్లీ అయితే ఇప్పుడు బార్లీ జావా తాగండి అది అని చెప్తూ ఉంటారు కదా సమ్మర్లో. అలా తాగని వాళ్ళైతే ఇలా మంచిగా చక్క లడ్డూలు చుట్టుకొని రోజుకొకటి తిన్నామనుకోండి చాలా మంచిది. షుగర్ పేషెంట్స్ కానీ లేదంటే కాళ్ళకు వాపులు వస్తాయి చూడండి, అలాంటి వాళ్ళకైతే చాలా చాలా మంచిది.
ఓకేనా. ఈ బార్లీ మనకి ఇంకా సాబ్దాను ఇవన్నీ చాలా మంచివి అనమాట. ఎప్పుడు కానీ మనము ఓన్లీ మినపగుళ్ళతోటే సున్నుండలు చేస్తూ ఉంటాము. ఇలా కొత్తగా కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేయండి. చాలా చాలా మంచిది హెల్త్‌కైతే. ఓకేనా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.